ఈ బీఆర్ఎస్ పోతే మనకు కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ను ఓడగొట్టిండ్రు. యువమిత్రులు ఊరూరు తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్ కోటెప్పించారు. ఈ కాంగ్రెస్ వచ్చినాకనన్నా మరి జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఏ నెలలో ఏ జాబ్ పడుతుంది అనే క్లారిటీ వస్తుందంటే అది కూడా లేదు. అయితే ఇక్కడ దారుణం ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ పోస్టులలో కూడా ఏవైతే ఇంజనీర్ల పోస్టులు ఉంటాయో సపరేట్గా ఎగ్జామ్ రాసి వాటికి క్వాలిఫై అయ్యాల్సిన పోస్టులు ఉంటాయో అట్లాంటి పోస్టులు కూడా జెన్కోలో మన బోయిన్పల్లి సరిత లాంటి వాళ్ళ కేసులో ప్లస్ ఇంకో 5-6 కేసులో మనం చూసినాం. దాదాపు 1,50,000 జీతానికి ప్రొవిజనల్ అనేటటువంటి ఒక చిన్న పదం అడ్డం పెట్టుకొని ఎటువంటి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. అప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకొని అందరం కూడా బాధపడ్డాం. ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఆనాడు కూడా నిర్మల్లో అనేకమైనటువంటి అకృత్యాలు బయటకు వచ్చినాయి. ఆ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు. 44 పోస్టులు దాదాపు 12 లక్షలు, 14 లక్షలు, 15 లక్షలకు అమ్ముకుంటే అది అందరూ కూడా జనం గగ్గోలు పెట్టి యువమిత్రులంతా గగ్గోలు పెడితే అవి క్యాన్సిల్ అయినాయి. ఇప్పటికి కూడా పాపం అప్పుడెప్పుడో చేరినటువంటి వాళ్ళు, కాంట్రాక్ట్ పద్ధతిలో చేరినటువంటి వాళ్ళు నిర్మల్లో ఇంకా కొనసాగుతున్నారు. వాళ్ళే డబ్బులు ఇచ్చి ఉన్నారు, కానీ ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్లో ఉండి అన్యాయం చేసిన పెద్ద నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చి చేరిండ్రు. సో ఈ పాలిటిక్స్ని దయచేసి యూత్ గమనించాలి. నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నా. నా దగ్గరికి చాలామంది యువమిత్రులు వచ్చిండ్రు. వారు భయపడుతున్నది ఏంటంటే ఎట్లా అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో రాష్ట్ర స్థాయి పోస్టులలో, జిల్లా స్థాయి పోస్టులలో అన్యాయం జరిగిందో, అది ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు,